ఆరాధనకు వచ్చావు, సభలకు వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏ ఊరు నుంచి వచ్చావు, ఏ ప్రాంతం నుంచి వచ్చావో ఇక్కడున్న వారికి ఎవరికి తెలియకపోవచ్చు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా దేవునికి మొత్తానికి తెలుసు. దేవునికి స్తోత్రం. ఏ రీతిలో వచ్చావో తెలుసు, ఏ ఆలోచనతో వస్తున్నావో తెలుసు, ఏ మాటలను వింటున్నావో తెలుసు. ఎన్న తర్వాత మాటల్ని సిద్ధపరచుకుంటున్నావో పాడు చేసుకుంటున్నావో తెలుసు. ఎవరికి? దేవునికి. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మనం ఇని 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 మనకి తెలియకుండా నడుస్తాం. చాలా చోట్ల వింటాం, ప్రసంగాలు వింటాం, అన్నీ చూస్తాం. మనం విన్నవాళ్ళమే విననట్లుగా నడుస్తాం. అప్పుడు మనకు వచ్చేది ఏంటో తెలుసా? చాలా ప్రమాదకరమైన కార్యక్రమాలు. అందుకును ఒక చక్కటి మాటను మీకు తెలియపరుస్తున్నాను. కనిపెట్టు, కలవరపడకు. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంట? కనిపెట్టు, కలవరపడకు. ప్రార్థించు, పట్టుదల విడవకు. ఏం చేయాలంట? ప్రార్థిస్తావు, కానీ పట్టుదల లేకపోతే ప్రార్థన నిలవదు. నువ్వు చేసిన ప్రార్థన పట్టుదల లేకపోతే నిలవకుండా వెళ్ళిపోతుంది. అదే ప్రభువుల వారు చెప్పాడు. విత్తనం పడుతుంది కానీ సాతాను వెతుకుపోతున్నాడు. గమనించారా? తరువాత ఇంకోట, నిరీక్షించు, నిరుత్సాహపడకు. నిరీక్షణ ఉంచు. సభలకు వచ్చావు, దేవుని వాక్యం వింటున్నావు, నిరీక్షణ పెట్టుకో, నిరుత్సాహం పడకొద్దు. చూసారా? ఎందుకంటాడు ఇక్కడ ఒక చక్కని మాట, ఎదురు చూడు, ఎదిరించకు. ఎదురు చూడు. వాక్యాన్ని వింటున్నావు గనుక నీ జీవితంలో ఎదురు చూడు, ఒక సత్యం దొరుకుతుంది అని. ఎదురు చూస్తే నీకు తప్పక దొరుకుతుంది. అర్థం చేసుకో, అపార్థం చేసుకోకు. దేవుని మాట అర్థం చేసుకో, అపార్థం చేసుకోవద్దు. విధేయత చూపు, విసుగు చెందకు. గమనించారా? విధేయత చూపటానికి ఇసుకు చెందుతారు, అక్కడ వాక్యం పోతుంది. ఇంకా రెండో మాట చూడండి, ధైర్యముగా ఉండుము, దిగులు పడకు. బాధ వస్తుంది, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ధైర్యముగా ఉండు. గమనించారా? ఇక్కడ దిగులు పడకు. ప్రేమించు, కానీ పాపము చెయ్యకు. ఏం చేయాలంట? ప్రేమించాలట. ప్రేమించకపోతే ఎవరిని ఏం చేస్తామో, అసలు ప్రేమ లేకపోతే దేవుణ్ణి గుర్తించిన వాళ్ళు కాదని చెబుతుంది బైబుల్. ప్రేమించు, పాపము చెయ్యకు. ప్రేమలో ఏముంది? పాపం ఉంది. పాపము లేని ప్రేమ కూడా ఉంది. గమనించారా? ఇక్కడ ఒక చక్కని మాట, ఆలోచించు, ఆవేశపడకు. ఆలోచించకుండా ఆవేశపడ్డావా, ఎన్న వాక్యం అంతా వ్యర్థమే. నీ ఇంట్లో చేసిన పని అంతా వ్యర్థమే. అర్థం తెచ్చుకోలేకపోతుంది ఆవేశం. చూసారా? ఇక్కడ అంటాడు, భయభక్తులు కలిగియుండు, భయపడకుము అన్నాడు. చూసారా? భయభక్తులు కలిగియుండు, భయపడకు. సువార్త సాటు, సిగ్గుపడకు. నిజాయితీతో ఉండు, నటించకు. జాగ్రత్తగా ఉండు, జాగు చేయకు. సహించు, వణుకు. ఆదరించు, అవమానించకు. తగ్గించుకో, తిరస్కరించకు. నిమ్మలపరుచు, నిందించకు. నిబ్బరముగా ఉండు, నిరాశ చెందకు. సొమ్మసిల్లిపోకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించారా? ఈ 20 మాటలు నీ జీవితంలో ఉంటే నువ్వు ఎంతో దీవెన కలిగి ఉంటావు. గమనించారా? అయిపోయింది ప్రసంగం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి, ఇక్కడ ఒక పాటను నేను ఒక వచనము లేక 2 వచనాలు పాడి ఈ ఒక దేవుని వాక్యములోకి మనం కొద్దిసేపు మాత్రమే నాకు ఇచ్చారు. ఆ మాటను మీకు తెలియపరుస్తాను. నీ ధనము ఘనము మాయా, నీ చదువు పదవి మాయా. నీ ధనము ఘనము మాయా, నీ చదువు పదవి మాయా. నీకున్నవి
అన్ని మాయా నీకున్నవి అన్ని మాయా. ప్రభుయేసే నీకు విజయం, ప్రభుయేసే నీకు విజయం. ఈ లోకం నీది కాదు, శాశ్వతము అసలు కాదు. ఈ జీవం నీది కాదు, శాశ్వతము అసలు కాదు. నీ అందము చందము మాయా, నీ జ్ఞానము ఘనము మాయా. నీ అందము చందము మాయా, నీ జ్ఞానము ఘనము మాయా. నీకున్నవి అన్ని మాయా, నీకున్నవి అన్ని మాయా. ప్రభుయేసులో నీకు జయము, ప్రభుయేసులో నీకు జయము. ఈ లోకం నీది కాదు, శాశ్వతము అసలు కాదు. ఈ జీవం నీది కాదు, శాశ్వతము అసలు కాదు. హల్లెలూయా. నిద్రలు వచ్చే వాళ్ళంతా హల్లెలూయా చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం. ఎందుకన్నానంటే ఇప్పుడే భోంచేసి వచ్చారు కాబట్టి కాస్త నిద్రలు వస్తుంటాయి. ఆ నిద్రలు పోతే దైవ దీవెన మనకు వస్తుంది. దేవునికి స్తోత్రం. దైవ దీవెన రావాలంటే ఏం పోవాలి? నిద్ర పోవాలి. దేవునికి స్తోత్రం. నిద్ర మనలో నుండి పోవాలి, మనం పోవటం కాదు. దేవునికి స్తోత్రం. గమనించారా? పరిశుద్ధ భాగములో ఒక చక్కని మాటను జ్ఞాపకం చేసుకుందాము. చాలామంది ఈ భూలోక చరిత్రలో చాలామంది అవిధేయులైపోయి ఆవేదనలు అనుభవిస్తూ మరణాలు కూడా పొందుతున్నారు. అసలు మరణం ఎట్లొస్తుంది? బైబిల్ చెప్తున్న మాట. మరణం ఎందుకు వస్తుంది? సాధారణంగా మరణం రాదండి. అది వస్తుంది అని అంటే ఎవరు తెచ్చుకుంది? మనం తెచ్చుకుంది. బైబిల్ చెబుతుంది. అపొస్తలుడైన పౌలు భక్తుడు రోమా పట్టణంలోకి ఉన్న వారికి లేఖ రాస్తూ ఆ మాట చెప్తున్నాడు. అపొస్తలుడైన పౌలు భక్తుడు రోమా పట్టణంలో ఉన్న వారికి తెలియపరుస్తున్నాడు. ఈరోజు జగ్గైపేట సభల్లో తెలియపరుస్తున్నాడు. బైబిల్ చెప్తుంది, మనం కాదు. రోమా పత్రిక తీసుకోండి, రాసుకోండి. దేవునికి స్తోత్రం. 8వ అధ్యాయము రోమా పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం ఒక్క మాట చదవండి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే యుందురు గాని ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ ప్రాముఖ్యమైన మాట. ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం. ఈ మధ్యాహ్న సమయంలో చాలా శ్రేష్టమైన భాగం. సావు ఎక్కడి నుంచి వచ్చిందంటే శరీరానుసారములో ఉంది మరణం. ఆ శరీరానుసారమైన క్రియ ఏంటి? నేను ఈ మధ్యలో ఒక ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటికాడ అందరూ ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, వేదన పడుతున్నారు. నేను అక్కడికి వెళ్ళగానే నా మనసంతా ఏంటో ఒక ఎదైపోయింది. ఏంటమ్మా చెల్లెమ్మ ఏడుస్తున్నావు అన్నాను. ఏం చెప్పాలి అయ్యగారు అంది. ఏమి చెప్పొద్దు, ఉండదే చెప్పు అన్నాను. అంటుంది, మా పాప చనిపోయింది. అయ్యో, ఎందుకు చనిపోయింది? గమనించండి, ఎందుకు చనిపోయింది అని అంటే ఆమె చెప్తున్న మాట ఏంటి తెలుసా? అగో ఆ ఇంట వచ్చింది. ఆ ఇంట వచ్చి మా ఇంట్లోకి వచ్చి మా ఇంటి పిల్లకి చెప్పింది ఒక మాట. ఏమని చెప్పింది తెలుసా? నువ్వు బాగున్నావంట, పలానా అబ్బాయి అంటున్నాడు అని చెప్పింది. అమ్మా బాబు జాగ్రత్తగా వినండి. నువ్వు బాగున్నావట అని పలానా అబ్బాయి అన్నాడు అని చెప్పిందట ఆ పాపకి. అది పట్టుకుందామా?
బాగున్నాడందిగా, బ్రహ్మాండంగా ఉన్నాడందిగా. ఆ అబ్బాయిని ఎప్పుడు కలవాలని చూస్తుంది ఏమో. ఎందుకంటే బాగున్నాడని చెప్పినందుకు, చాలా అందంగా ఉన్నామని చెప్పినందుకు, ఆనందంగా ఉన్నామని చెప్పినందుకు ఎప్పుడు కలవాలని చూస్తుంది. కలివేసింది, కలిసేసింది, వెళ్ళిపోయింది. ఆ బాగున్నావు అన్నోడు బాగుండే మనిషి అనుకుంటున్నారా? ఆడు బాగులేనోడు, భద్రము లేనోడు, పశ్చాత్తాపము లేనోడు, పరిశుద్ధత లేనోడు, పవిత్రత అంటే ఏమిటో తెలియనోడు, మనుషుల్ని మోసపుచ్చేవాడు, శరీర క్రియలకు హావుతైపోయేవాడు ఆ మాట నమ్మేసింది. ఏమా తీసుకెళ్ళిపోయాడు, అవమానపరిచాడు. ఏమకంటే ముందు ఎంతమంది ఉన్నారు? ఇదా కార్యం అనుకొని ప్రాణం తీసేసుకుంది. అది పోలీసులకు తెలిసింది. వాణ్ణి పట్టుకొని వాణ్ణి బంధించేశారు. నేను పోయి చూస్తే ఆ పాప ఎంతో మంచిది, మంచి అందంగా ఉండే పాప. అక్కడికి వెళ్ళినప్పుడు చాలా దుఃఖపడ్డాను, వేదన పడ్డాను. ఆ మాటను గ్రంథములు చూసినప్పుడు లెక్కిత్తము దొరికింది. ఒక్క మాట గమనించింది. దేవుణ్ణి అతిక్రమించి వద్దన్నది తిన్నది చచ్చింది. ఈ రోజున దేవుని వాక్యం వింటున్నావు, దీన్ని కాదని నువ్వుంటే నువ్వు చేస్తావు. శరీర క్రియలను జయించితే నీకు దీవెన ఉంటుంది. శరీర క్రియలకు లొంగిపోతే సావు ఉంటుంది. ఇది ఎవరూ చెప్పే మాట కాదు. పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తుని ద్వారా తెలియపరిచిన సత్యం అంటున్నాడు ఇక్కడ. మీరు శరీరానుసారముగా ప్రవర్తించినడల సావవలసిన వారయుందురు. నువ్వు చచ్చిపోతావు. చచ్చిపోయిన దేవుడి రాజ్యం లేదు నీకు. గమనించారా? చచ్చిపోయినా దేవుడి రాజ్యం లేదు నీకు. దేవుడి రాజ్యం, నువ్వు చచ్చిపోయినా దేవుడి రాజ్యం నీకు కావాలంటే ఈ మాట నువ్వు అనుసరించు. గమనించండి. కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపినడలను చచ్చిపోవు. నీ శరీర క్రియలను చంపాలి. నువ్వు సావకుండా దేవుని రాజ్యములో ఉండాలంటే నీలో శరీర క్రియలను నువ్వే చంపాలి. ఎవరు చంపరు. దేవుని దగ్గరికి వస్తే నువ్వు చంపేస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ శరీర క్రియ నీలో ఉంటే నువ్వు చచ్చిపోతావు. నువ్వు చచ్చిపోయి దేవుడి రాజ్యములు కూడా ఉండవు, వెళ్ళవు. అది బైబిల్ చెప్తున్న సత్యం. గమనించారా? 7వ వచనం చెప్తుంది, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. ఎవరికి? దేవునికి విరోధమైన మనస్సు నీలో ఉంటే ఎన్ని ప్రార్థన చేసినా వ్యర్థమే. అందుకని ఒక భక్తుడు అన్నాడు, మతమునందు చేరిన మనసు మారదెన్నడు, మనిషిగా సమ్మానమున కడుగరువారన్నడు. మతమునందు చేరిన మనసు మారదెన్నడు, మనిషిగా సమ్మానమున కడుగరువారన్నడు. బోధలెన్నో విన్నను కోటాలకు తిరిగిన, బోధలెన్నో ఇన్నను కోటాలకు తిరిగిన, పాత బ్రతుకు విడువరు ప్రభు యేసుని వెరుగరు. పాత బ్రతుకు విడువరు
ప్రభు యేసుని వెరుగరు. మారు మనసు పొందుడి, తగినట్లు ఫలించుడి, యేసునందు నిలువుడి, బహుగా ఫలించుడి. మారు మనసు పొందుడి, తగినట్లు ఫలించుడి, యేసునందు నిలువుడి, బహుగా ఫలించుడి. వినయమంత వలకపోసి తిరుగుతారు భక్తులుగా, కళ్ళ కపట మెరుగనట్లు కలచి మెలచి ఉంటారు. సాడీలు వార్తలు కొరుకు పొళ్ళు కబురులు, సాడీలు వార్తలు కొరుకు పొళ్ళు కబురులు, మోసుకుంటూ తిరుగుతారు యోధా సంబంధులు. పొట్ట పగిలి చచ్చాడు ఆ యోధ. దేవునికి స్తోత్రం. వాడి సంబంధులంట దేవుని వాక్యముని హృదయములు పెట్టుకోకపోతే, పెట్టుకుంటే ఎవరి సంబంధులు? నీలో ఉన్న అతిక్రమాలు సంపేసే వారి సంబంధులు. సంపు, నీలోకి వచ్చిన అతిక్రమాన్ని సంపు. సంపకపోతే తల్లి, బిడ్డ, అమ్మ, బాబు నిన్ను సంపుకు తింటది, గుర్తుపెట్టుకో. కొంతమంది అంటారు, ఏమంటారు తెలుసండి, ఇక నేను బతుకుని ఏదో ఒకటి ఎదుకొని చచ్చిపోతా. ఎవరనేది? అనేది ఎవరు? నువ్వు కాదు, నిన్ను చంపే శక్తి. ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ప్రభువును స్తుతిస్తున్నావా? ప్రభువుని ఆరాధిస్తున్నావా? నీలో ఏ కాపక్షం లేకుండా ఆరాధించు. ఆ ఆరాధన దేవుడు వింటాడు. దేవునికి స్తోత్రం. అలా చెయ్యకపోతే దేవుడు వినడు. ఇది నగ్గన సత్యమైన మాట. బైబిల్ చెప్తున్న సత్యం. గమనించండి, ఇక్కడ ఒక చక్కని మాట కనపడుతుంది. ఇక్కడ అంటాడు 8వ వచనం, కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. శరీర స్వభావము గలవారట. బిడ్డ, నీకు ఒక మాట చెప్తున్నాను నేను. శరీర స్వభావం ఉంచుకొని హృదయంలో నువ్వు ప్రార్థన చేస్తే దండగా. ఆ భక్తి దేవుడు వినడు. ఎన్నాడని నువ్వు అనుకుంటావు వృధా. శరీర క్రియలు చంపి దేవుని ఆత్మ నీలో సంపాదించుకొని ప్రార్థించు. నీ కోరిక సిద్ధింపగడుగులుగాక. నీ కోరికను సిద్ధింపజేస్తానన్నాడు దేవుడు. ఏమండి? నీ కోరిక సిద్ధింపగలిగి ఉండాలంటే దేవుని ఇష్టములోకి నువ్వు రావాలి. లేకపోతే మీరు సావవలసిన వారై ఉన్నారని బైబిల్ చెప్పింది. మనం సత్యవారంగా ఉండకూడదు, బతికేవారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. సత్యవారంగా ఉండకూడదు, బ్రతికేవారంగా ఉండాలి. అమ్మా, ఎంతటి కోటీశ్వరుడికైనా, ఎంత భక్తిపరుడికైనా, భక్తి లేని వారికైనా మరణము తప్పదు. కానీ తర్వాత వచ్చేది బ్రతుకు. దేవునికి స్తోత్రం. 1000 సంవత్సరాలు తన జీవితంలో మనం వెలిగించబడే బ్రతుకు మనకుంది. మొదటి మరణానికి ఎవ్వరూ భయపడొద్దు. కానీ మొదటి మరణంలో ఉన్న మనము పాపానికి భయపడు. దేవునికి విధేయత కలిగి ఉండు. నీవు దేవుడి రాజ్యానికి అంకితమైన బిడ్డవు. దేవునికి స్తోత్రం. గమనించారా? ఇక్కడ ఒక మాట కనపడుతుంది, లేఖనంలో సాక్ష్యమిస్తున్న సత్యం. చూడండి, ఇక్కడ అంటాడు ఒక్క మాట, నేను తెలియపరుస్తాను. చూడండి, రెండో కొరింథీ 6:18 చదవండి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం, అందుకు దేవుడు ఇలాగూ చెలవిచ్చుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏ ఆలయం చెప్పండి?
మనము జీవము గల దేవుని ఆలయం. ఆలయంలో ఏముండాలి? ఆరాధన ఉండాలి. పాపం ఉండాలా? పాపం ఉంటే ఆరాధన ఎట్లా అవుతుంది? పాపం ఉంటే ఆ మందిరం ఎట్లా అవుతుంది? మనం కట్టింది లక్షలు లక్షలు వేసుకొని డబ్బు పెట్టి కడతాం. అది కమ్యూనిటీ హాలు, అందరం కలుసుకొని ఇలా ప్రార్థన చేసే హాల్. అది అసలైన హాలు నీ దగ్గరనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఇక్కడ అన్నాడు పౌలు భక్తుడు, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుతున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. హల్లెలూయా. ఎవరిలో నివసిస్తాడు? ఆలయము కలిగి ఉన్న ఆరాధనలు, ఆలయము కలిగి ఉన్న హృదయ ఆరాధనలో దేవుడు ఉంటాడు. ఆరాధనకు వచ్చావా? ప్రార్థనకు వచ్చావా? ప్రభువును స్తుతిస్తానికి వచ్చావా? ప్రభు దగ్గరికి వచ్చావా? నువ్వు నీ హృదయం ఆలయంగా మార్చుకో. ఆలయం లేని ప్రార్థన అర్ధంతరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ హృదయమే ఆలయం. నీ ఆలయం చక్కగుంటే నువ్వు వచ్చిన ఆలయం కూడా చాలా బాగుంటుంది. సాక్ష్యం ఉండాలి కదండి. ఏ సాక్ష్యం? చదువుకోండి, అక్కడ ఉన్నమాట చూడండి, అక్కడ ఉన్నమాట చదవండి. నేను వారి దేవుడనయ్యుందును. హల్లెలూయా. ఎవరు దేవుడు? ఆలయమై ఉన్నవారి దేవుడేనా? ఆలయమై ఉన్నవారి దేవుడు. ఆ దేవుని దగ్గరికి నువ్వు వచ్చావా? వచ్చావు అనుకుంటే కాదు, నీలో ఉన్న శరీర క్రియల ఆశలు సంపు. మందేసి కాదు, ఇసుమదాకి కాదు, బావిలో పడి కాదు, కారు కింద పడి కాదు, కత్తి పెట్టుకొని పొడుచుకొని సావటం కాదు, ఉరి పెట్టుకొని సావటం కాదు. నీ దేవుని శక్తి. హల్లెలూయా. దేవుని శక్తిని సంపాదించు. అక్కడ అంటున్నాడు పౌలు భక్తుడు చెప్పిన మాటను మనం ఆలోచిస్తే ఒక చక్కని మాట మనకు కనపడుతూ ఉంటుంది అక్కడ. చూడండి, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. అబ్బా, దేవునికి స్తోత్రం. దేవుని ప్రజ అయిపోతున్నావా? మరి ఆయన పాపాలను కొట్టుకుంటున్నావా? దేవుని ప్రజ అని చెప్పుకుంటా. ఏమండి, నీ జీవితం, నీ జీవితంలో ఉన్న సారాంశం. అమ్మా, వచ్చావా ఆరాధనకి? వచ్చావా సభలకి? నువ్వు ఇంటికి వెళ్ళే వరకు నీ మనసు ఇక్కడ మార్చబడాలి, అక్కడ తిన్నగా ఉండాలి. అంటే నీ మనసు ఇక్కడ మార్చబడాలి. నువ్వు ఇంటికి వెళ్ళేవరికి ఎట్టుండాలి? ఏబు గ్రంథం చదువుకోండి, 11, 13 చదవండి. ఏబు గ్రంథం చదవండి, 11, 13 చదవండి. గమనించండి, మళ్ళీ ఇక్కడికి వస్తాం. నీవు నీ మనసును తిన్నగా నిలిపిన అది అది ఏ మనస్సు? నీ మనసు. ఇంకొకరు చెబుతావు నువ్వు బుద్ధి. రేయ్, నువ్వు ఎట్టుండాలి అట్టుండాలని చెప్తావు. నువ్వు అంటావు నేర్చుకోవు. దేవునికి స్తోత్రం. ఏంటి అనవసరంగా మాట్లాడుతున్నావు, అర్థంతరంగా మాట్లాడుతున్నావు అని చెప్తావు. బుద్ధి బుద్ధి చెప్పడం నీకు బాగా తెలుసు. బుద్ధిగా ఉండటమే తెలియట్లా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపి. చూడండి అక్కడ చదవండి బాగా. చాపిన ఎడల ఏంటమ్మా? నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల. ఎటువైపు చాపుతున్నావు నీ చేతులు? లోనుకు చాపుతావు చేతులు, అప్పుకు చాపుతావు చేతులు, ఇవ్వాలని చాపుతావు చేతులు, అడిగి చాపుతావు చేతులు, అన్యాయం అయిపోతావు లాస్ట్కి. అటు చాపుకుండా ఇటు చాపుకుండా దేవుని వైపు చాపు నీ చేతులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు నీ చేతులు చాపినడలా పాపము నీ చేతిలో ఉన్నట్టు చూచి. నువ్వు చూడాలి కదా.
పాపము నీ చేతిలో ఉండుట ఎవరు చూడాలంట? పక్కమటోళ్ళు చూస్తారు, ఈ అమ్మాయి మంచిది కదా అంటుంటారు. అంటున్నా పట్టించుకోవు. ఈ అమ్మాయి మంచిది కదా అంటూనే ఉంటారు, అంటున్నా పట్టించుకోవు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు పట్టించుకోవాలి. నీ చేతిలో పాపం ఉండగా చదవండి, నీవు దాన్ని విడిచిన ఎడల ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. అతిక్రమం విడిచిపెట్టు, అన్యాయం విడిచిపెట్టు, అబద్ధం విడిచిపెట్టు, మోసం విడిచిపెట్టు, దగ విడిచిపెట్టు. యేసు నీలో ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఉన్న మాట చాలా ప్రాముఖ్యమైన మాట. దాన్ని చూసి నువ్వు విడిచిపెట్టినడలా నీ గుడారములో నుండి చూడండి, లెక్కేసుకోండి. నీ గుడారములో నుండి దుర్మార్గతను, ఏ గుడారం? నీవు ఉన్న ఇల్లు. నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసినడలా నిశ్చయముగా నువ్వు సంతోషించి నీవు సంతోషించదవు, నిర్భయుడవై నువ్వు స్థిరపడి ఉందువు. హల్లెలూయా. ఎట్లుంటావు నువ్వు? ఎట్లుంటావు చెప్పండి? నిబ్బరంగా ఉంటావు, సంతోషిస్తావు, నిలకడగా ఉంటావు. దేవుని క్రియను నువ్వు చేతపట్టుకుంటావు. దైవబిడ్డ, ఈ మధ్యాహ్న సమయము సూటిగా మాట్లాడుతున్నాడు నీతో దేవుడు. వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు దేవుడు, నీతిగా మాట్లాడుతున్నాడు దేవుడు, నియమము చూపి మాట్లాడుతున్నాడు దేవుడు. ఆశీర్వాదం ఇవ్వటానికి ఎదురు చూస్తున్నాడు మహిమోన్నతమైన తండ్రి. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ రెండో కొరింథీ 6 కింద భాగములో 18 కింద భాగములో కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి, మీరు అగత్యములో నుండి, అన్యాయములో నుండి, అబద్ధములో నుండి, ఆవేదనలో నుండి వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. ప్రత్యేకంగా ఉండండి. అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభు చెప్పుచున్నాడు. ఎవరు చెప్పారు? ప్రభు చెప్తున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకుందును. హల్లెలూయా. ఈ సభల్లో దేవుడు పట్ల నువ్వు చేర్చబడుదువు గాక, దీవెన కలిగి ఉందువు గాక, పరిశుద్ధత కలిగి ఉందువు గాక, అపవిత్రతను తొలగించుకుందువు గాక, న్యాయమైన క్రియను సమకూర్చుకుందువు గాక, నీవు దేవుని బిడ్డవవుదువు గాక. అక్కడ ప్రత్యేకించబడి, గమనించండి, ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభు చెప్పుతున్నాడు. మరియు చదవండి, నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును. ఎవరంట తండ్రి? నీ తండ్రి కాదు, ఈ లోక తండ్రి కాదు, దేవుడే నీ తండ్రినై ఉంటాను అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుడే నీ తండ్రి అయితే నీకేం చేస్తాడు తెలుసా? పాపము లేకుండా బ్రతికిస్తాడు, అబద్ధము లేకుండా నడిపిస్తాడు, ఆవేదన తీసివేసి నడిపిస్తాడు, సంతోషాన్ని ఇచ్చి నడిపిస్తాడు, వ్యాధి వస్తే బాగు చేస్తూ ఉంటాడు. డాక్టర్ లేకుండా ఏనే డాక్టరు. దేవునికి స్తోత్రం. గమనించారా ప్రియా దేవుని బిడ్డలారా? నిద్రలొచ్చు వారు ఒకసారి హల్లెలూయా చెప్పండి అమ్మా. 2-3 అన్నారులే, వాళ్ళకి వస్తున్నాయి నిద్రలు. దేవునికి స్తోత్రం. ఆ నిద్రలు కూడా బోవునుగాక, దీవెన దిగునుగాక. గమనించండి, ఇక్కడ ప్రత్యేకమైన మాట చెబుతూ ఉన్నాడు దేవుడు. పౌలు భక్తుని ద్వారా చెప్పుతున్న సత్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. చూడండి, ఇక్కడ అంటాడు, మీకు తండ్రినయ్యుందును, మీరు నా కుమారులను కుమార్తెలయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఏ శక్తి గల ప్రభువు? సర్వశక్తి ఉన్న దేవుడు, సర్వాధికారి, సర్వ సృష్టికి ఆది సంభూతుడు అయిన దేవుని సభలకు వచ్చాం మనం. ఆయన్ని పొందుకొని ఇంటికి వెళ్ళాలి నువ్వు. దేవునికి స్తోత్రం. ఆయన్ని పొందుకొనకుండా వెళ్ళవద్దు. ఆయన్ని పొందుకొని వెళ్ళాలని లేఖనం సాక్ష్యమిస్తున్న సత్యం. ఆ భాగాన్ని చెబుతూ ఉన్నాడు ఇక్కడ గలతీ పత్రిక. చూడండి, ఇక్కడ ఒక చక్కని మాట వింటున్నావు. 6వ అధ్యాయము 7వ వచనములో గలతీ పత్రిక, మోసపోకండి, దేవుడు వెక్కిరింపబడడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళావు? బెతెస్దా సావాసం జగ్గయ్యపేట సభలకు వెళ్ళాను. అక్కడికి వెళ్ళి 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు అక్కడ ఉన్నాను. నేను ఇక్కడి నుంచి మోసపోను, పవిత్రత కలిగి ఉంటున్నాను, అబద్ధము లేకుండా ఉంటున్నాను,
అగత్యాలు నాలో నుండి తీసేసుకున్నాను. కంటి చూపును దూరపరుచుకున్నాను. కావాల్సినవన్నీ ఇడిచేశాను. పరిశుద్ధతను కలిగాను, పవిత్రతను కలిగాను, ప్రేమను నేర్చుకున్నాను, సభల్లో బాప్తిసమును పొందాను, పరిశుద్ధురాలనై వచ్చాను, పరిశుద్ధుడై వచ్చాను ఇంటికి. ఇక నుంచి నా ఇంటికి ఎవరన్నా వస్తే అపవిత్రులైనా పవిత్రపరచబడుదురుగాక. అనే సాక్ష్యం నీలో ఉండాలిగా తల్లి. ఆ సాక్ష్యాన్ని పొందుకుంటావా? ఈ 3 రోజులు 4 రోజుల్లో ఒక రోజు ఎట్టయినా గడిచిపోయింది. ఇవాళ కూడా గడిచిపోతుంది, ఈ రాత్రితో ఈ రోజు కూడా పోతుంది. ఇక ఉండేది 3 రోజులు, ఆశీర్వాదమైన రోజులు. ఏమండి, ఎంత కష్టపడ్డారో పెద్దమ్మ గారు, సంఘ దైవ సేవకులు ఎందరెందరూ కన్నీరు విడిచారు. మేము కూడా ఆ ప్రాంతంలో కన్నీరు విడిచాం. తండ్రి, సభలు కూర్చువారు మారు మనసు పొంది పాపాలు విడిచిపెట్టి పరిశుద్ధులవుటకు, దైవశక్తి దొరుకుటకు, నీ కృపను చూచుటకు, ఆనందాన్ని పొందుటకు, ఆవేదనలు మర్చిపోవటానికి, ఆవేదనలు కలిగి వచ్చిన వారు మర్చిపోయి దైవ సత్యమును చేయబట్టి వారి ఇంటికి వెళ్ళి పరిశుద్ధులుగా ఉండుటకు, సంఘములో చేర్చబడుటకు, పరిశుద్ధులవుటకు, నమ్మకస్తులవుటకని దైవ సేవకులు వారి కన్నీరే కన్నీరు ప్రార్థన. ఎన్న దేవుడు అద్భుత కార్యంగా ఈ ప్రాంగణము అలా మార్చేసి ఈ రీతికి మనల్ని నడిపించిన దేవుడు మనలో నిలుచునుగాక, మన మనసులు మార్చబడునుగాక, దైవ ఆరాధనైన ఆలయములు మన హృదయములు నిలుచునుగాక, దేవుని కార్యములు చూచుదుముగాక. ఇక్కడ అంటున్నాడు ప్రాముఖ్యమైన మాట. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ ఒక చక్కని మాట కనపడుతున్న సత్యం. మోసపోకుడి. దేవుడు ఎక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును. అంటే మీకు అర్థమైంది ఈ మాట? మోసపోకుడు అంటే అర్థమైందా? నువ్వు ఇంటి దగ్గర మోసపోయి వచ్చావు, అబద్ధాలాడి వచ్చావు, అన్యాయాలు చేసి వచ్చావు, యాదన పడి వచ్చావు, బాధలతో వచ్చావు, రోగంతో వచ్చావు, కక్షాలతో వచ్చావు, ఆవేశంతో వచ్చావు, అర్ధంతరంగా వచ్చావు. ఇక నాకు ఇక్కడ శాంతి లేదని వచ్చావు. ఆ శాంతిని పొందుకొని వెళ్ళు, మరలా ఆ శాంతిలోకి పోవద్దు అని మోసపోవద్దు అంటున్నాడు ఇది గ్రంథం. దేవునికి స్తోత్రం. కాంచారా? మోసపోకుడి అన్నాడు. అప్పటికి నువ్వు మోసపోయావు అనుకో, ఇక దేవుడు నీలో లేనట్టే. దేవునికి స్తోత్రం. బైబిల్ ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పింది, చెప్పమంటారా? గమనించండి, బైబిల్ ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పింది. ఏమండి? యోహాను రాస్తున్న సువార్త 15వ అధ్యాయము 7వ వచ్చిన భాగం స్పష్టమైన మాట చెప్పాడు దేవుడు. నా యందు మీరును, అబ్బా, నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండినడల మీకేది ఇష్టమో అడుగుడి. ఏమండి, ఏమి స్టేట్మెంట్ అండి ఇది? ఎవరు ఇవ్వగలుగుతారు? ఏ బ్యాంక్ ఇవ్వగలుగుతుంది ఈ స్టేట్మెంటు? ఏది ఇష్టమో, నాకు 1 కోటి రూపాయలు కావాలంట, బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఇస్తాడా? కర్ర తీసుకుని 4 బాస్తాడు. ఎవడో నీ 1 కోటి రూపాయలు ఇచ్చేది అంటాడు. దేవుడు ఏమంటున్నాడు? నా యందు మీరు ఉండండి, మీ యందు నా మాటలు ఉంచండి, అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి, నేను ఇస్తా. ఒక్క మాట మీకు చెప్పమంటారా తల్లి బిడ్డ? దేవుని ఎందుకురా, దేవుని ఎందు నీకు ఆయన మాటలు ఎందు ఉంచో. ఏది అడిగితే అది ఇస్తానంటున్నాడు. 20 అంతస్తుల బిల్డింగ్ అడుగు ఇంటికి పోయి, దేవునికి స్తోత్రం అన్నాడుగా. బైబుల్ చెప్పిందిగా, ప్రభు చెప్పాడని చెబుతుంది బైబుల్. ఆ బిల్డింగులు కాదు, నీ అసలైన హృదయ బిల్డింగుని అడుగు. దేవునికి స్తోత్రం. దేవుని పట్ల నీకున్న అనుభవాన్ని అడుగు, అది తప్పక ఇస్తాడు.
నా బిడ్డ బాగుండాలని కోరుకో ఇస్తాడు. నా కొడుకు తప్పుడు మార్గాలలో నుండి మానుకొని పరిశుద్ధుడవ్వాలని కోరుకో ఇస్తాడు. అయ్యా నా భర్త ఇంతవరకు మార్చబడలే నన్ను కోరుతూ ఉన్నాడు, ఆయన మార్చని కోరుకో ఇస్తాడు. ఒక దైవ సువార్త చెయ్యాలి నా భర్త అని కోరుకో, తప్పకుండా ఇస్తాడు. గమనించారా? నీ ఇష్టము దేవునిలోకి రావాలి, దేవుని ఇష్టము నీలోకి రావాలి. ఆ ఇష్టము చొప్పున నువ్వు అడగాలి, అడిగింది దేవుడు నీకు ఇవ్వాలి. దేవుడు పట్ల నువ్వు అడిగింది ఇవ్వటానికే ఈ సభలు. దేవునికి స్తోత్రం. ఇట్లా తెలియపరచటానికే ఈ సభలు. ఇంతమంది దైవజనులు రావటానికే ఈ సభలు. ఆ దైవజనుల నుండా పరిశుద్ధ అలంకారమైన క్రియలు పలికించటానికే ఈ సభలు. ఆ మాటలు విని నీ మనసు మార్చుకొని దేవాలయం ఒకటికి ఈ సభలు. దేవునికి స్తోత్రం. గమనించారా? ప్రియా తల్లి చెల్లి, ఇక్కడ ప్రాముఖ్యమైన మాట కనపడుతున్న సత్యం. ఇక్కడ అంటున్నాడు, చాలా ప్రాముఖ్యమైన అనుభవాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ అంటాడు, మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడ్డాడు, మనుషుడు ఏమి విత్తునా పంటనే కోయిను, ఏలయనగా తన శరీర విచ్చలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము పంటను కోయును. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుదాం అనుకుంటున్నా, నిత్య జీవం పంట ఏమిటి చెప్పండి అసలు? ఏమండి, భూములు పొలాలు ఉన్నోళ్ళది, పొలాలు ఉన్నోళ్ళు ఉన్నారు కదా ఇక్కడ. ఇప్పుడు పొలాలు అమ్మే మందులు కొట్టు కాడికి పోయి నిత్య జీవం పంట కోసేసి ఆ ఇత్తనాలు ఇవని అడగండి, మిమ్మల్ని ఎమ్మడబడతారు. దేవుడికి స్తోత్రం. ఆ నిత్య జీవము పంట కోసే ఆ విత్తనములు ఎక్కడ దొరకవు, నువ్వు వచ్చిన సభల్లోనే దొరుకుతాయి. దేవుడికి స్తోత్రం. అది పఠించు వారికి దొరుకుతాయి, పఠించలేనోళ్ళకు దొరకవు అంటున్నాడు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చెబుతున్న మాట. గమనించారా? చాలా ప్రాముఖ్యమైన మాట. ఆ మాటను మనం చూసినప్పుడు లేఖనము చెబుతున్నది ఇక్కడ, ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును, మనము మేలు చేయుట యందు విసుకకయుందాము, మనము అలయక మేలు చేచితమని తగిన కాలమందు పంట కోతు. అబ్బా, అంటే ఇది ఏ పంట? మేలు పంట. మేలు పంట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మేలైన పంట. ఈ మేలైన పంట నీలోకి వస్తే నీకు తంట ఉండదు. ఈ మేలైన పంట రాకనే నువ్వు తంటాలు పడుతున్నావు. వాళ్ళతోటి మంచిది కాదనిపించుకుంటావు, వీళ్ళతోటి మంచిది కాదనిపించుకుంటావు, ఆ ఊర్లో నీ మంచిది కాదంటే అమ్మాయి అనిపించుకుంటావు. ఈ మేలైన పంట నీ దగ్గరుంటే నీ ఊళ్ళో మంచి, చుట్టుపక్కల మంచి, మండలంలో మంచి, జిల్లాలో మంచి. దేవునికి స్తోత్రం. గమనించారా? ఇక్కడ ప్రాముఖ్యమైన మాట. ఇంకొక మాట అంటాడు, పేతురు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనములో, పేతురు గ్రంథం ప్రియులారా, ఏమండి, పేతురు 1 పేతురు 2:11 చదువు. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహింపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ బతులాడుతున్నాడు. మరి అంతే కదండి, దైవ సేవకులు చాలామంది, సంఘ బిడ్డలు, మీరందరూ కూడా, అయ్యా 2026 సంవత్సరం వచ్చేసింది ప్రభువా, ఫిబ్రవరి నెల వచ్చేస్తానే ఉంది ప్రభువా, ఈ సభలు ఏర్పాటు అవటానికి
అనేకులు మార్చబట్టానికి, అనేకులు రక్షించబట్టానికి, అనేకులు దీవించబట్టానికి, అనేకులు బాగుపడటానికి, అనేక రోగాలు బాగుపడటానికి ప్రభువా దైవజనులు విత్తుతున్న వాక్యాన్ని విని మనసులు మార్చుకొని పరిశుద్ధులు పవిత్రులు అవ్వటానికి సహాయము దయచే ప్రభు అని లక్షల సంఖ్య ఖర్చు పెట్టి సభలు. ఏమండి, ఒక మర్మం చెప్తానేనండి, మీరందరూ వింటారు వెళ్ళిపోతారు. ఎంతమంది ప్రభుకి విధేయులై పరిశుద్ధులై మనసు మార్చుకొని పవిత్రులుగా ఉంటానని చెప్పుకొని మారు మనసు కలిగి బాప్తిసానికి ఎంతమంది అయితే నిలబడతారో అంతమందికి ఇక్కడ ఖర్చు పెట్టిన డబ్బులన్నీ వారి కొరకే. దేవునికి స్తోత్రం. తక్కినోళ్ళు అందరు వింటారు, తింటారు, వెళ్తారు. లాస్ట్ వరకు ఈ సభలు నిర్వహించిన వారు సంతోషించేది ఎక్కడ తెలుసా? ఈ సభల్లో ప్రసంగాలు విని మారు మనసు పొంది పరిశుద్ధులై పాపాలు ఒప్పుకొని విడుదల కలిగి దేవుని కొరకు సిద్ధపాటు కలిగి నేను దేవునిలో ఉంటానని మాట ఒప్పుకొని పరిశుద్ధులుగా నిలబడి బాప్తిస్తానికి ఉంటారు చూడండి, వారిని చూసి సంతోషిస్తారు ఈ సభలు నిర్వహించిన వారు. దేవునికి స్తోత్రం. మరి ఈ సంవత్సరం మీలో ఎంతమంది సిద్ధపాటు కలుగుతున్నారు? దేవుని దైవజనులు చెబుతున్న మాటలకు మీ హృదయాలు ఎలా ఉన్నాయి? మీ హృదయంలో పాపము విడిసి పారిపోతుందా? మీ దగ్గర అతుక్కొని ఉంటుందా? మా చిన్నతనంలో మా దైవజనులు ఈ ప్రసంగం చేస్తుంటే అందరూ ఏడ్చేవాళ్ళం. ఏడిపే, కన్నీరే. ఎందుకు ప్రభు ఈ బ్రతుకు జీవితం? ఇప్పుడు మార్చుకుంటాను. నిన్నే ఒక అబ్బాయి తిట్టాను, మొన్నే ఒక అబ్బాయిని కొట్టాను, మొన్న ఒకరిని బూతు మాట మాట్లాడాను. నా దైవజనుడు చెప్పాడని కన్నీరు విడిచి ప్రార్థన చేసి అయ్యో అని ప్రార్థన చేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని పాపాలు ఒప్పుకొని పరిశుద్ధం అయిపోయాం. దేవునికి స్తోత్రం. ఆ సమయాలలో మా దైవజనులు రతన్ అయ్య గారు మాకు కనపడ్డాడు. నిజంగా మీతో ఒక మాట చెప్తున్నాను, 1985లో ఈ ప్రసంగం చేశారు వారు. దేవునికి సపిట్లు కొట్టండి, అందరు సపిట్లు కొట్టండి. హల్లెలూయా. దేవుని వాక్యము మర్చిపోలేదండి. మా దైవజనులు, మా తండ్రి గారైన దైవ అపస్తులు విత్తబడిన వాక్యం ఇది. ఆనాడు అన్నారు అపస్తుడైన పౌలు భక్తుడు చెప్పుతున్నాడు అని. ఈనాడు నేను అంటున్నాను అపస్తుడైన రత్నరాజయ్య గారు చెప్పిన వాక్యమని. హల్లెలూయా. దేవుని వాక్యము తెలియపరచబడుతున్నది. ఇక్కడ అంటున్నాడు ప్రాముఖ్యమైన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఈ సభలు విన్న తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత, పరిశుద్ధులైన తర్వాత ఇంటికి వెళ్తావు చూడండి, అక్కడ ఉండాలి నీ ప్రవర్తన. ఇక్కడ ఎట్టైనా ఉంటావు ముసుకేసుకొని, ఇక్కడ ఎట్టయినా వింటానే ఉంటావు, ఎట్లుండమంటే అట్లుంటావు, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తావు. మన ఈ మధ్యలో ఒక ఇంటికి వెళ్ళాను, మా ఒక సహోదరి ఇంటికి వెళ్ళాను. వెళుతున్నా, ఇంకెళ్ళలా. మా సహోదరి ఇంటికి వెళ్ళాను, వెళుతుంటే ఆ ఇంటి ముంగలు 20 మంది, 20, 30 మంది, 40 మంది, 50 మంది నుంచున్నారు. అది నాకు తెలియదు. మా బాబు కారు నడుపుతున్నాడు. బాబు అక్కడ అక్కంది, అక్కింటి కాడ ఆపుకుంటున్నాను, వెళ్తున్నాం. అక్కడ చాలామంది నుంచున్నారు. ఆ నుంచున్న దాంట్లో ఉంది ఈ అక్క, మా బాబు అక్కగారు, నాకు దైవ బిడ్డ. ఆ అక్కగారు, ఆయనకు అక్కగారు, నాకు దైవ బిడ్డ. ఆమె ఏమంటుందో తెలుసా, ఒక్కొక్క బూత్ ఇంతలా వాడుతుంది.
బూత్ ఎంతలావు సాపడి చేతులు. దేవుడికి స్తోత్రం. ఒక్కొక్క బూత్ ఎంతలావు ఆడుతుంది, మామూలు ఆడటం కాదు, ఆట ఆడుతుంది. ఆవన్నీ నేను అనుకోవట్లే. సరే బాబు కారు తీసుకొని అక్కడ దించాడు. నేను ఆమెనుకొని ఇంకా చూడలేదు. ఆ కారు డోర్ తీసుకొని కారు కింద పెట్టి అటు చూస్తే నా బిడ్డే. దేవునికి స్తోత్రం. నా దైవ బిడ్డ ఒక్కొక్క బూతెంతలా వాడుతుంది. ఎటు తిరిగి ఎట్లా ఆడుతుంది వాళ్ళతోటి. నేను కారు అక్కడ దిగా. ఆ ఎదురున్న ఒక ఆమె చూసింది, పాపం ఆమె ప్రార్థన చేసి ఆమె కాదు, ఆమెకు వచ్చింది భయం. ఏమంటుందామా? అంటుంది. అంటుంటే ఏమంటుంది? ఇంకా ఈ సుశ్రుతి మాటలు, మామూలు మాటలుగా. మళ్ళీ ఏమంటుంది అంటుంది, అంటే మీ అయ్యగారు వచ్చాడు, నీ వెనకనే నుంచున్నాడు, నువ్వు వాడుతూ ఉన్నావు, నీకు వాట్సాప్లో వాడినట్టు వాడుతున్నావు మాటలు. వాట్సాప్లు ఎక్కువైపోయినాయి ఇప్పుడు. వాళ్ళు దాంట్లో ఎట్లా తిడుతున్నారు, అంతకు మించి తిడుతున్నారు వీళ్ళు అని నోరు కొట్టుకుంటున్నాం. ప్రార్థన పూర్వాలు కాదు బాబు, మంచిది అయ్యగారని భయప ఆమెకు వచ్చింది భయం, ఏమకి లేదు. గమనించారా? అప్పుడు అట్ట అనంగా వెనక్కి తిరిగి చూస్తే నేనే. నన్ను చూసి ఆమె ఏమంటుంది తెలుసా? ఏమనాలి నన్ను చూసి? ప్రైజ్లాడండి అయ్యగారు అనాలిగా. ఇక ప్రైజ్లాడు లేదు, ఏమీ లేదు అంటుంది. నాకు అర్థమైపోయి దైవ బిడ్డ రామ్మ అని చెప్పి ఆమె చెయ్యి పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్ళి, నేను అప్పుడు అన్నాను ఆమెతోటి, ఏమన్నానంటే, నువ్వేం కంగారు పడబోకు అంటే అన్నావు, కానీ ఇప్పుడు నేను ప్రార్థన చేస్తా, తప్పు ఒప్పుకొని ప్రార్థన చేయమని చెప్పా. దేవుని వాక్యం తీసి చెప్పి, నీ తోటి సహోదరి నేను ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. ప్రేమలో ఎవరున్నారు? ఆమె కూడా దీవించుతుంది నిన్ను. ఓహో, ఇందాక అయ్యగారు దిగాడు అందుకని చెప్పాడు అనుకుంటా, వెంటనే మారు మనసు కలిగిందేమో కనుకుంటారు అని చెప్పి పంపించాను. వెళ్ళింది, క్షమాపణ కోరుకుంది, ఇప్పుడు మంచి జ్ఞానవంతురాలయ్యింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించారా? ఇదంతా నీలో కలగాలంటే దేవుని దగ్గర నుంచే రావాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. హల్లెలూయా. ప్రేమ నమ్మకం కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మీకు ఎన్నో మాటలు వినిపించాడు. ఆ మాటల ద్వారా మనందరిలో అనేకులకు మారు మనసు కలుగునుగాక, దేవుని దీవెన దొరుకునుగాక. చిన్న ప్రార్థన, అందరు కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. తండ్రి వందనాలు. ఇది మొదటి రోజు, రెండవ రోజుగా వచ్చింది. నిన్నటి రాత్రిగా ప్రారంభమై ఇప్పుడు పగలు సాయంత్రం. తండ్రి నీ కొందనాలు, నీ కృపలతో నింపండి. 3:30 అవుతుంది. ఆశీర్వదించండి. ఈ సమయములో ఎన్న వాక్యము నీది, మాది కాదు ప్రభువా. ప్రతి బిడ్డకు నీ రక్షణ ఫలము దయచి ఎన్న వాక్యాలతో పాపాలు కడగబడునుగాక, దీవెన కలుగునుగాక, పరిశుద్ధత వచ్చునుగాక, దైవ దీవెనలతో నింపబడుదురుగాక, పాపము చేతిలో ఉండగా తీసివేసుకుందురుగాక, మరి గుడారములు దుర్మార్గత తీసుకువేసుకుందురుగాక, హృదయము స్థిరపడునుగాక, పరిశుద్ధత కలిగి ఉండునుగాక, నమ్మకం కలిగి ఉండునుగాక,
సావవలసిన మనసు లేకుండా ఉజ్జీవము కలిగి జీవించే మనసు సంపాదించుకొని